జేడి లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్లు టోకరా వేసిరట. ఊరిని అమ్మ. పెట్టుబడి చిట్కాల పేరుతో 2,58,00,000 మోసం చేసిరట. చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరేసిరట. పసిడి తాకట్టు పెట్టి డబ్బిచ్చిన మాజీ ఐపీఎస్ భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిరట. పెట్టుబడి చిట్కాలని ఓడో ఫోన్ చేసిందట. మరి మేడం ఎట్లిచ్చిందో ఏమో, మరి సార్కి చెప్పిందా చెప్పలేదా ఏమైందో తెలియదు. ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి పాపం ఆమె 500 రెట్లు ఎక్కువిస్తా ఉన్నారట. ఎట్లా వస్తుందండి 500 రెట్లు? 500 రెట్లు ఏ లెక్కన వస్తుంది అంటే 5 రూపాయలకి 50 రూపాయలు ఇస్తానట. 5 రూపాయలకి 50 రూపాయలు, లక్షకు 5 లక్షలు ఇస్తానట. అంతే కదా 500 రెట్లు అంటే. లక్షకు 5 లక్షలు ఎట్లా వస్తాయి? వానికేటి నుంచి వస్తాయి అనగానే మేడం బీరువాల ఆడియడం ఉన్న బంగారం మెడలంతా తీసి ఎన్నో తాకట్టు పెట్టి ఆ పైసలు అనేది తెచ్చి వానికి ఇచ్చిందట. కథం. ఎంత? 2,58,00,000. పాపం పెద్ద మనిషి మరి వచ్చిన జీతమో ఏమో మొత్తానికి అంత సంపాదించి పెడితే మేడం అంతా వాని ఓన్ చేతుల్లో పెట్టింది. కెన్ ఐ కాల్ యూ లేటర్ అంటారు. పాపం కష్టాల్లో ఉన్నట్టున్నారు. ఇక ఏం తక్కువ అమౌంట్ కాదు కదండి. 2.5 కోట్లు అంటే ఏందా ముచ్చట? మామూలు ముచ్చటనా? ఘోరం. అందుకే దయచేసి ఈ వాట్సాప్లో ఇది పెట్టుర్రి అది పెట్టుర్రి అంటే నమ్మకండి దయచేసి. విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏదైనా మెసేజ్ వచ్చినా హ్యాన్యం అనేది మనకు సంబంధించింది కాదని చెప్పి వదిలేస్తున్నారు. దాని జోలికే పోతలేరు. పైసలు ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు వీళ్ళే మోసపోయేది మొత్తం. ఎంత కష్టపడితే ఎంత పని చేస్తే మళ్ళీ 2.5 కోట్లు సంపాదించాలా? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు దాన్ని రికవరీ చేయడం ఎంత కష్టం? అసలు అయ్యే అవకాశం ఉందా? సరే ఏమన్నా అకౌంట్ నెంబర్ దొరికితే అకౌంట్ నెంబర్లో ఉండి ఫ్రీజ్ చేస్తే ఏమో ఫ్యూచర్లో కోట్ల ద్వారా ఇంకో ద్వారా మనం వెనక్కి తీయవచ్చు అనేది ఏమైనా అవకాశం ఉండదు. ఏదో ఒక ఖాతాలోకి, సంబంధం లేని ఖాతాలోకి పంపిండు వాడు, ఏదో వేరే దేశాల్లో ఉన్న ఖాతాలోకి. హౌ? ఎట్లా పాసిబుల్ అవుతుంది?